డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500-155-255. ఈరోజు బొబ్బిలిలో జరుగుతున్నటువంటి రా కదిలిరా కార్యక్రమం చూస్తా ఉంటే బొబ్బిలి కోట దద్దరిల్లే విధంగా సమావేశమైనటువంటి అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి, ఇంకో పక్క విజయనగరం జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. సాహితీ సాంస్కృతిక కేంద్రం ఈ విజయనగరం జిల్లా. తెలుగు జాతి మేలు కొలిపినటువంటి గురిజాడ అప్పారావు ఇక్కడే పుట్టాడు. మన నాయకుడికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి గురిజాడ అప్పారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కలియుగ భీముడు కోడి రామమూర్తి, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు కూడా ఇక్కడే పుట్టారు. ప్రముఖ గాయకులు మీరు చూస్తే సుశీల గాని, ఘంటసాల గాని విజయనగరంలో అక్కడే మ్యూజిక్ కాలేజీలో ప్రాక్టీస్ చేశారంటే అది ఈ జిల్లా మనకిచ్చిన వారసత్వం. అలాంటి జిల్లా. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మీరు చూస్తే వీరత్వానికి ప్రతీక బొబ్బిలి తాండ్ర పాపారాయుడు. ఆ సాహసాన్ని ఇప్పుడుండే యువత చూపించాల్సిన అవసరం ఉంది. ఇటు బొబ్బిలి కోటలో ఉండే రాజులు గాని, అటు ఒకప్పుడు విజయనగరం రాజులు గాని ప్రజల కోసం పనిచేశారు. ఇప్పుడు సైకో మాత్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, ఎన్నో మీటింగ్లు చూశాను కానీ బొబ్బిల్లో ఇంత పెద్ద మీటింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. బొబ్బిలి కోట నేడు బొబ్బిలి పులిలా గాండ్రిస్తా ఉంది. ఈ గర్జనకు తాడేపల్లి పిల్లి బయట వచ్చే పరిస్థితి కూడా ఉండదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది రాష్ట్రంలో ఒక చైతన్యం తేవడానికి, రా కదిలిరా అనే ఒక కార్యక్రమానికి పిలిపించాను. ఇది నా కోసరమో, పవన్ కళ్యాణ్ కోసరమో, తెలుగుదేశం పార్టీ కోసరమో, జనసేన పార్టీ కోసరం కాదు. 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసం నేను ఇచ్చిన పిలుపుని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి మీరందరూ కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 97లో మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఒకప్పుడైతే రోడ్లు కూడా సరిలేని పరిస్థితుల్లో మనం అందరం అవస్థపడేవాళ్ళం. ఆ ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరందరూ ఉన్నారు, సెల్ ఫోన్లు వాడి నా మీటింగ్లన్నీ రికార్డ్ చేసి లైవ్ పెట్టి మీ ఇంటికి చూపించుకుంటున్నారు. ఆ టెలికమ్యూనికేషన్ కూడా నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టెక్నాలజీ అంటే ఏ విధంగా ఉండాలో ఐటీకి ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగువారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన యువత ఉన్నారు. మీకు అవకాశాలు ఇస్తే, మిమ్మల్ని సరిగా నడిపిస్తే ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతిని తయారు చేసే సామర్థ్యం మా తమ్ముళ్లకు ఉంది. అలాంటి ఈ రాష్ట్రంలో తెలుగు జాతి మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ఉంది.
అడుగడుగున నా ప్రగాఢ ముద్ర కనపడుస్తుంది. హైదరాబాద్ లో ఎవ్వరూ కాదనలేరు. అది నాకు గర్వకారణం. తెలుగు జాతి కోసం నేను ఆ రోజు కష్టపడ్డాను. దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచంతో వెళ్లారు. ఇటీవల నాకు కష్టం వస్తే 80-90 దేశాల్లో నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఈరోజు తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో